ఈ క్యాంపస్ సంబంధించిన కోర్సెస్, వాటి ఇంటేక్స్, వాటి ట్యూషన్ ఫీ ఒకసారి చూద్దాం. క్యాంపస్ సంబంధించిన టోటల్ ఇంటేక్ వచ్చేసి 969 ఇంటేక్ అయితే ఉందండి. సో ఆల్ కోర్సెస్ సంబంధించిన ట్యూషన్ ఫీ వచ్చేసి మనకి ఒకటే ట్యూషన్ ఫీ ఉంది, అది 1,25,000 ట్యూషన్ ఫీ అయితే ఉంది. సో ఇప్పుడు కోర్సెస్ వైజ్ వాటి ఇంటేక్స్ ఒకసారి చూద్దాం. సో బయోటెక్నాలజీ వచ్చేసి మనకి 82 ఇంటేక్ అయితే ఉంది. అలానే కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 82 ఇంటేక్ అయితే ఉంది. అలానే సివిల్ ఇంజనీర్ వచ్చేసి మనకి 80 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 187 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 100 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చేసి 97 ఇంటేక్ అయితే ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వచ్చేసి మనకి 60 ఇంటేక్ అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 187 ఇంటేక్ అయితే ఉంది. మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ వచ్చేసి 75 ఇంటేక్ అయితే ఉంది. కెమిస్ట్రీ వచ్చేసి మనకి 19 ఇంటేక్ అయితే ఉందండి. ఈ క్యాంపస్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ కోర్సెస్ వైజ్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. బయోటెక్నాలజీ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 38,406, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 42,892. సో అలానే జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 48,052, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 50,357 అయితే ఉందండి. ఈ కోర్స్ సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 30,862, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 40,846, జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 33,937, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 49,343. ఈ కోర్స్ సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి.